షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో భాగంగా తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి ఈరోజు 12వ రోజు సమ్మెలో ఉన్నాము. నిన్న గౌరవ CDMA గారు మమ్మల్ని పిలిచి మున్సిపల్ నాయకుల్ని పిలిచి సంఘ నాయకుల్ని మాట్లాడడం జరిగింది. మాటల్లో ప్రభుత్వం మీ తరపున సానుకూలంగా స్పందించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ శాలరీస్ పెంచడానికి ఆదేశించారు. దాన్ని బట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మీ మీటింగ్ జరిగింది. మీకు న్యాయం జరుగుతుంది. 2-3 రోజుల్లో మీకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తే మినిస్టర్ గారులతోటి ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో మీకు మినిస్టర్ గారు చెప్తారు మీకు మీ డిమాండ్స్లో ఏ చెప్తారు. ప్రభుత్వం మా తరఫున సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి, అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మా పురపాలక సంఘ కమిషనర్ గారికి, మా ME గారికి, మున్సిపల్ ఇంజనీర్ గారికి, మరి మాతో అధికారులందరికీ, గౌరవ ఎమ్మెల్యే గారికి, మా తోటి కార్మికులందరికీ, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ సమస్యని గత 12 రోజులుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ప్రింట్ మీడియా వారికి మా ధన్యవాదాలండి. మా డిమాండ్స్లో నిన్న CDMA గారితో మాట్లాడడం జరిగిన దాంట్లో మా జీతాలు పెరుగుతాయని చెప్పారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా మాకు వర్తించేలా చేస్తామన్నారు. మాటల్లో మా సమ్మెకాల జీతం కూడా మాకు రావాలని చెప్పి కోరడం అయింది. దానికి కూడా CDMA గారు సానుకూలంగా స్పందించి మీకు సమ్మెకాలం జీతం వచ్చేలాగా ఏర్పాటు చేస్తానన్నారు. అలాగే ఎక్స్గ్రేషియా ఇలాంటి కొన్ని అంశాలు CDMA గారు చర్చించి మాకు సానుకూలంగా స్పందించారు. దానివల్ల మా మున్సిపల్ అధికారులతోటి, మా కమిషనర్ గారితో చర్చించి ఈరోజు మేము సమ్మె విరమింపజేసుకుంటున్నాం. మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలండి. మా కమిషనర్ గారికి, ఇంజనీర్ గారికి, నా తోటి వర్కర్లకి, అలాగే అధికారులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. పెద్ద ఎత్తున మాకు ఈ 11 రోజుల సమ్మెకు సహకరించి ఇప్పటికైనా గవర్నమెంట్ దిగొచ్చినందుకు అభినందనకరం తెలియజేస్తున్నాం. ఎంచేతంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకు గవర్నమెంట్ దిగి వస్తుందా లేదా, మా చర్చలన్నీ సమాన పనికి సమాన వేతనం ఇస్తుందా లేదా అని ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ రోజు వరకు కూడా ఒక సందేహం అంటూ ఉండేది. ఆ సందేహాలన్నీ కూడా పటాపంచలు చేస్తూ CDMA వారు నిన్నటి రోజునే మమ్మల్ని చర్చలకు కాకేయడం, సానుకూలంగా స్పందించడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం, HR పాలసీలు కూడా అలాగే పథకాలన్నీ వర్తింప చేస్తాయని సానుకూలంగా స్పందించి మా యందు ప్రతి కార్మికులు కూడా కూటమి ప్రభుత్వం వెనకాల ఉందని చెప్పి హామీ ఇచ్చి మా సమ్మెను విరమించడం చెప్పి కోరడం జరిగింది. అలాగే మరి ఈ రోజున మాకు ఇంత పెద్ద ఎత్తున ఈ సమ్మెకు సహకరించిన ముందుగా మన బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారికి, ఇంజనీర్ గారు వెంకటరమణ గారికి కూడా పెద్ద ఎత్తున కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ప్రతి ఒక్క అధికారికి కూడా మాకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ఇప్పటికీ గవర్నమెంట్ దిగొచ్చి మా సమస్యలని పరిష్కరించి ప్రతి ఒక్కరి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం ఎంత ముఖ్యం అనేది గవర్నమెంట్ ఇప్పటికే గుర్తించేందుకు గాను మేము కూడా చాలా ఆనందకరం. అలాగే ఈ రోజున యేసుబాబు గారు మరి మా వద్దకు వచ్చి సమ్మెను ఉపయోగించినందుకు గాను నిమ్మరసలు గట్టి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మాకు సహకరించిన పబ్లిక్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.